నాలుగవ మాటను ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటల వేళ ఆయన సిలువ మీద ఉన్నాడు. ఆయన సిలువ మీద ఉన్నప్పుడే ఈ 4వ మాట పలుకుతూ ఉన్నాడు. మనం మొదట 3 మాటలు ధ్యానించాం. ఇది 4వ మాట మనం ధ్యానిస్తూ ఉన్నాం. చదవండి దయచేసి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతడును చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ కేకను వేస్తూ ఉన్నాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ కేకను, ఈ మాటను పలుకుతూ ఉన్నాడు? ఈ మాట యొక్క అర్థం ఏమిటి? ఏలి ఏలి లామా సబక్తాని అని ఎందుకు కేకలు వేస్తూ ఉన్నాడు? అక్కడ రాయబడి ఉంది. ఆ మాటకు అర్థము, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థమంట. యేసుక్రీస్తు ప్రభువాన్ని తండ్రి చేయి విడిచిపెట్టాడా? ఈ భూమి మీదకు పంపినటువంటి తండ్రి చేయి విడిచిపెట్టిన సందర్భంగా ఈ సందర్భం కనబడుతుందా అంటే నిజమే అని మనం చెప్పాలి. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో జరిగిన కార్యాలు మనం గమనించినప్పుడు ఆయన శిలువకు అప్పగించబడక మునుపు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ వేదన పడతా ఉంటే చెమట బిందువులు రక్తపు బిందువులుగా మారినాయి. శరీరంలో నుండి రక్తపు బిందువులు వచ్చినాయి. అంత భయంకరమైన వేదనను ఆయన అనుభవించాడు. కానీ అక్కడ ప్రార్థించినప్పుడు ఏమన్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు అని నేను వేడుకున్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఏమన్నాడంటే, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు? ఏలి ఏలి లామా సబక్తాని అని కేక వేస్తున్నాడు.